హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హీరో విశాల్ని బ్యాన్ చేసిన తమిళ సినిమా ఇండస్ట్రీ. ఎస్, ఈరోజే న్యూస్ వచ్చింది. హీరో విశాల్ని తమిళ సినిమా ఇండస్ట్రీ ఆయనతో ఎవరు సినిమాలు చేయకూడదు, ఆయన సినిమాలు రిలీజ్ కాకూడదు అని చెప్పేసి బ్యాన్ చేసేసింది అనమాట. ఎందుకు ఇలా జరిగింది? గత కొద్ది రోజులుగా అతను తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్కి సంబంధించిన ఒక వివాదంలో చిక్కుకొని ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు ఒకరినొకరు చేసుకుంటూ వస్తున్నారు. సో దీంట్లో ఇక పీక్ స్టేజ్కి చేరుకున్నారనమాట. సో ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ విశాల్ సినిమాల విషయంలో గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది. విశాల్ కొద్దిగా నిధుల దుర్వినియోగం చేశాడు, అతను సరైన వ్యక్తి కాదని చెప్పేసి అతని సినిమాల్ని ఎవరో చూడొద్దు, అలాగే అతని సినిమాలను ఎవరు కొనొద్దు, అతనితో సినిమాలే తీయొద్దు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్కి గట్టిగా హుకుం జారీ చేసింది. ఇప్పుడు సినిమాలు తీయాలంటే ప్రొడ్యూసర్స్ మరి విశాల్కి డబ్బులు పెడితేనే కదా సినిమాలు తీసేది. సో ఎవరు పెట్టకపోతే ఇక ఆయనతో సినిమాలు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ షూటింగ్లు జరిగినా సరే రిలీజ్కి కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందన్నమాట. సో మరి ఇప్పుడు విశాల్ ఏం చేస్తాడు? ఆల్రెడీ ఆయన సినిమా ఒకటి కంప్లీట్ అవ్వడానికి వచ్చింది, తుప్పరివాలన్ 2 అనే సినిమా సెకండ్ పార్ట్. సో ఇప్పుడు అది మరి రిలీజ్కి ఉంది. ఈ టైంలో ఈ విధమైనది రావడము, ఇదేంటి అసలు? ఈ కాంట్రవర్సీ ఎక్కడ మొదలైంది? దీనికి విశాల్ ఎలా ఎండ్ కార్డ్ అయిపోతున్నాడు? లేకపోతే విశాల్ని తెలుగోడు కాబట్టి ఏమైనా తొక్కేస్తున్నారా? ఈ విధమైన క్వశ్చన్స్ కొన్ని బయలుదేరాయి అనమాట. సో దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. విశాల్ గతంలో అతను ఈ తమిళ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఆయన దాన్ని పోటీ చేసి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. మనకి ఎలాగైతే మా అనేది ఆర్టిస్టులకు సంబంధించిన అసోసియేషను, తమిళ్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంబంధించి ఒక అసోసియేషన్ ఉంది. సో దాంట్లో ఆయన పోటీ చేసి ఆయన నెగ్గాడు. సో తనకంటూ ఒక టీం ఉంది. కార్తీ కావచ్చు, అలాగే నాజర్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా విశాల్ టీం ఉన్నారు. ఒక దశలో తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు కావచ్చు, లేదా ఆర్టిస్టులకి ఏమైనా సాయం కావాల్సి వచ్చినప్పుడు కావచ్చు, వీళ్ళు విరాళాలు సేకరించడము, వీళ్ళు ముందుకు వచ్చి స్పందించి అన్నీ కూడా అందరికీ సక్రమంగా అమలయ్యేటట్టు చూడడము, ఈ విధంగా చాలా చేశారు. దాంతోపాటు విశాల్ కొద్దిగా ఫైర్ బ్రాండ్. అతను ఏదైనా సమస్య ఉంది, లేకపోతే ఇక్కడ ఏదైనా అవినీతి ఉందంటే వెంటనే రియాక్ట్ అయ్యే వ్యక్తి. ప్రభుత్వం మీద కూడా అతను ఇలాంటి సందర్భాల్లో రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఎవరిని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేదు. అలాగే తమిళ ఇండస్ట్రీలో ఉన్న మోనోఫల్ మీద కూడా ఆయన అనేక సందర్భాల్లో రియాక్ట్ అయ్యాడు. అంటే ఆయన అధ్యక్షుడిగా ఉండి కూడా, తన కమిటీ ఏదైతే ఉందో దాంట్లో అధ్యక్షుడిగా ఉండి కూడా ఆయన చాలాసార్లు రియాక్ట్ అయ్యాడు. సో ఈ రియాక్షన్లన్నిటికీ సంబంధించి ఇప్పుడు వాటికి సంబంధించిన అసలైన రియాక్షన్ ఎదుర్కొంటున్నాడా అనే డౌట్ కూడా వస్తుంది. సో అవి గమనిస్తే అది కూడా వాస్తవమే అనిపిస్తుంది. ఇది నిజానికి ఏదో కుట్రతో చేసిన బ్యాన్ లాగానే కనపడుతుంది. లేకపోతే వాళ్ళు చేసిన ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఇతని సినిమాలను బ్యాన్ చేసే పద్ధతి కావచ్చు, కాస్త డిఫరెంట్గా ఉంది. విశాల్ ఎప్పుడైతే తను ఆ పదవి తీసుకున్నాడో ఆ తర్వాత అతనికి ఆపోజిట్గా చేసిన టీంతో కాస్త వివాదాలు చెలరేగాయి. ఆ ఆపోజిట్ ఎవరైతే ఆయనకు పోటీగా నిలబడ్డారో, శరత్ కుమార్ గారు కావచ్చు, ఆయన సర్కిల్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళతోటి కాస్త వివాదం చెలరేగింది. అప్పుడు విశాల్ మీద కూడా ఇతను తెలుగోడు, ఇతను వచ్చి మన ఇండస్ట్రీలో ఇతను పెద్దతనం చేయాలా, లేకపోతే ఇతను లీడర్షిప్ చేయాలా అన్నట్టుగా అతని మీద కొన్ని వాదనలు కూడా వచ్చాయి. కానీ వాళ్ళు అవేమి పట్టించుకోలేదు. ఆల్రెడీ తమిళ్లో విశాల్ పెద్ద స్టార్. సో అంత మంచి స్టార్, అతనికంటూ గుర్తింపు ఉంది. పైగా వాళ్ళ ఫాదర్ మంచి బిజినెస్ టైకూన్, అలాగే వాళ్ళ బ్రదర్ మంచి ప్రొడ్యూసర్. సో ఇట్లాంటి ఒక మంచి పొజిషన్లో ఉన్న కుటుంబం వీళ్ళది. మంచి సినిమాలు కూడా చేశారు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అంత బాగా పాతుకుపోయిన వీళ్ళని తీసేయడము, లేకపోతే వీళ్ళని తొలగించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే తొక్కేయడానికి కొన్ని ట్రిక్స్ అయితే ఉపయోగించారని ఇక్కడ మనం గమనిస్తే కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ రత్నం సినిమా విషయంలో కూడా ఇదే వివాదం చెలరేగింది. ఆయన లాస్ట్ రిలీజ్ అయిన సినిమా రత్నం. సో ఈ సినిమా విషయంలో ఏం జరిగిందంటే, ఆ సినిమా రిలీజ్ వీళ్ళు ఎప్పుడో డిసెంబర్లోనే అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ పలానా ఉంటుంది సమ్మర్ హాలిడేస్లో అని చెప్పేసి. ఆ డేట్ రిలీజ్ చేసిన తర్వాత చివరికి వచ్చేసరికి సమ్మర్ హాలిడేస్లో పెద్ద హీరోల సినిమాలు కొన్ని సినిమాలు రిలీజ్కి ఉన్నాయన్నమాట. సో దాంతో వాళ్ళ ప్రొడ్యూసర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కావచ్చు, మీరు సినిమాలను పోస్ట్ పోన్ చేసుకోండి మీ దాన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంతో వివాదం చెలరేగింది. మేము అందరికన్నా ముందు చెప్పాము, పైగా మాది బడ్జెట్ విషయంలో కూడా చిన్న సినిమా, సో మీరు మమ్మల్ని ఇట్లా అడ్డుకుంటే మాకు థియేటర్స్ ఇబ్బందులు క్రియేట్ చేస్తే ఎలాగూ అని. ఇది కొంచెం పెద్దదైపోయి గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ విధంగా కాస్త రచ్చ అయింది. మన తెలుగు మీడియాలో కూడా ఆయన ఈ విధంగా జరిగిన విషయాన్ని ఆయన షేర్ చేసుకున్నాడు. సో చూస్తూ ఉంటే విషయాలని కావాలనే ఇట్లా కార్నర్ చేస్తున్నారేమో డౌట్ ఉంది. గతంలో కూడా తెలుగు వాళ్ళు అక్కడ హీరోలుగా అయ్యి పేరు తెచ్చుకొని పడిపోయిన వాళ్ళు కూడా కొంత వాళ్ళ గ్రాఫ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పట్లో అయితే సుధాకర్ గారు, సీనియర్ సుధాకర్ గారు, ఆయన మంచి హీరోగా తమిళ్లో దాదాపు 40 సినిమాలు చేశాడు. సో అన్ని సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరో అయ్యాడు. కమల్ హాసన్ తర్వాత అంత మంచి ఒక ఫీల్ గుడ్ క్యారెక్టర్స్ చేసి రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సుధాకర్ గారు అట్లా డ్యామేజ్ అయిపోయి కెరీర్ తర్వాత కమెడియన్గా మారటం, ఇదంతా మనం తెలుగులో చూసాం. తర్వాత చూస్తే అలాగే శ్రీరామ్
హీరో శ్రీరామ్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు కానీ వెబ్ సిరీస్లో అవి ఇవి. ఆయన మొదట్లో ఒకరికొకరి సినిమా ముందు నుంచి కూడా తమిళ్లో మంచి పేరున్న ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత తర్వాత ఆయన అవకాశాలు కోల్పోయాడు. ఒక తెలుగువాడు. సో అట్లా కొంతమంది తెలుగు మూలాలు ఉన్న వాళ్ళు ఏదో ఒక కారణంతో అక్కడ కొన్ని రకాల ఇబ్బందులు కుట్రలు ఎదుర్కొంటూ దెబ్బతింటూ వస్తున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు విషయాల మీద దెబ్బ పడుతుందా అన్న డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. విషయాల మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణ కూడా నమ్మశక్యంగా లేదు. అదేంటంటే 12 కోట్ల రూపాయలు దాని కమిటీకి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విషయాలు ఖర్చు పెట్టేసుకున్నాడు, లేకపోతే వాటిని దుర్వినియోగం చేశాడు అని చెప్పేసి వీళ్ళు ఆరోపణ చేస్తున్నారనమాట. సో విషయాలు అట్లా దుర్వినియోగం చేశాడు అంటే దానికి సంబంధించిన ప్రూఫ్లు చూపిస్తే బాగుంటుంది. అలా కాకుండా ఒక ఆరోపణ చూపించి అలాగే ఇక విశాల్ సినిమాలు బ్యాన్ చేసేయడము, విశాల్ సినిమాలు ఎవరు కొనొద్దు అని చెప్పడం ఇది కాస్త అతిగానే కనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ అతని సినిమా ఒకటి ఉంది, తుప్పరివాలన్. అది మిస్కిన్ డైరెక్షన్లో ఫస్ట్ పార్ట్ చాలా బాగా హిట్ అయింది. తెలుగులో కూడా డిటెక్టివ్ అని చెప్పేసి వచ్చింది సినిమా. చాలా మంచి సినిమా. మిస్కిన్ తన స్టైల్ ఆఫ్ ఒక డిఫరెంట్ టేకింగ్తో బాగా తీశాడు. అయితే ఈ సినిమా వివాదంలో కూడా మిస్కిన్ తోటి విశాల్కి కొంత గొడవ అవ్వటము, మిస్కిన్ ఆ సినిమా నుంచి తప్పుకోవడం, తర్వాత విశాలే సొంతంగా డైరెక్షన్ చేసుకున్నాడు ఆ సినిమాకి. సో ఇప్పుడు ఆ సినిమాని ఎలాగైనా సరే ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. ఎందుకంటే బడ్జెట్ కూడా చాలా పెరిగిపోయింది చాలా కాలం టైం తీసుకొని. సో ఖచ్చితంగా ప్రజల ముందుకు తేవాలంటే ఆయనకు అన్ని విధాలుగా సపోర్ట్ అవసరం. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మిగతా కమిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా విశాల్కి కాస్త ఆపోజిట్గా ఉన్నారేమో అన్న డౌట్ కొడుతుంది. మరి విశాల్ ఈ విషయంలో ఏం చేస్తాడు, విశాల్ సరిగ్గా తన స్టెప్ తీసుకుంటాడా, లేకపోతే తెలుగులో ఏమైనా ఫోకస్ చేస్తాడా అని అనిపించక మానదు. ముఖ్యంగా విశాల్ ఈ విషయం చూసుకుంటే తను మోనోపలి, తమిళనాడులో తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోనోపలి మీద అతను క్వశ్చన్ చేస్తూ వచ్చాడు. అతను అధ్యక్షుడు కాకముందు నుంచి కూడా ఈ మోనోపలి బ్రేక్ అవ్వాలి, దీన్ని మనం ఎలాగైనా సరే కొలాప్స్ చేయాలని చెప్పేసి అడుగుతూ వచ్చాడు. ఎందుకంటే కొన్ని వర్గాల చేతుల్లో మాత్రమే సినిమా ఇండస్ట్రీలు గత ఎంతో కాలంగా కూడా గత 50-60 ఏళ్ళుగా కూడా కొన్ని వర్గాల చేతుల్లో మాత్రమే ఉండటం మనం చూస్తూ వచ్చాం. తెలుగులో కూడా అలాగే ఉంది, కేవలం ఒక 4-5 పెద్ద నిర్మాతల చేతుల్లో. అలాగే తమిళ్లో చూసుకున్న అదే విధంగా ఉంది, ఒక 4-5 పెద్ద స్టార్లు అలాగే పెద్ద నిర్మాతల చేతుల్లో. సో ఈ విధంగా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళ చేతుల్లో థియేటర్లు పెట్టేసుకొని కొద్దిగా చిన్న సినిమాలు కావచ్చు, లేకపోతే మీడియం రేంజ్ సినిమాలు కావచ్చు, ఇలాంటి సినిమాలకు రిలీజ్లకి అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఆ రిలీజ్కు వీళ్ళకి సరిగ్గా థియేటర్లు ఇవ్వకుండా ఈ విధంగా చేయడం వల్ల చిన్న సినిమా చచ్చిపోతుంది, చిన్న సినిమాను బతికించుకోవాలంటే మనం నిలబడి పోరాడాల్సిందే అని చెప్పేసి గతంలో కూడా విశాల్ గట్టిగా నిలబడ్డాడు కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడానికి కూడా. అలా విశాల్ కొన్ని సంఘటనలు ఫేస్ చేసిన సందర్భం ఉంది. అలాగే ఇప్పుడు వేరే వాళ్ళ కోసం పోరాటం కాకుండా తన సినిమానే ఇబ్బందులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ బ్యాన్ నుంచి విశాల్ త్వరగా బయటపడాలని మనం ఆశిద్దాం. అయితే ఈ బ్యాన్ మరి ఎక్కువ రోజులు ఉంటుందని కూడా అనుకోలేము. ఎందుకంటే విశాల్కి కూడా అంతే నెట్వర్క్ కూడా ఉంది, అంతే సపోర్ట్ కూడా ఉంది ఇండస్ట్రీ నుంచి. ముఖ్యంగా ఇప్పుడు సూర్య ఫ్యామిలీ కావచ్చు, కార్తీ సూర్య వాళ్ళ ఫాదర్ శివకుమార్ సీనియర్ నటుడు, అట్లాగే నాజర్ గారు, అలాగే కొంతమంది సీనియర్ నటులు, విశాల్కి కూడా ఒక వర్గం ఆయన సపోర్ట్ చేస్తూ ఉంది. అలాగే మరోవైపు మరో వర్గం కూడా ఉంది. సో ఆయనకు ఆల్రెడీ వర్గం ఉంది కాబట్టి ఆయనకు తగినంత బలం ఉంది, ఖచ్చితంగా మళ్ళీ నిలబడతాడు అనే అంచనా అయితే వస్తుంది. మరి చూద్దాం దీన్ని ఎలా పరిష్కరిస్తారు. మరి 12 కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని తిరిగి విశాల్ కట్టే ప్రయత్నం చేస్తాడా, లేకపోతే వాళ్ళని ఆధారాలు చూపించమని కోర్టుకి ఏమైనా వెళ్తాడో చూడాలి. ఎందుకంటే కోర్టుకు వెళ్తే ఇంక ఇది సాగుతూ ఉంటుందన్నమాట, ఇంకా పెద్దదయ్యే